నా పెళ్ళాకి నా మీద బాగానే ఉంది ప్రేమల పొడముండకూడదు ఇంత ఏ మొగోనికైనా నిండు రూపాయి ప్రేమ ఉంటదాట నెత్తిలకెళ్ళి శైలి ఏ దరిద్రం పాడైతే రాత్రి నెత్తిన శైలి పెట్టకూడదు ఇందులో ఏ మొగోనికైనా నిండు రూపాయి ప్రేమ ఉంటదట సముదాన్ని అది ప్రతి మగవాడు బారణ మందం రాసుకోవాలి జన్మనిచ్చిన తల్లిదండ్రి మీద చారాలు అచ్చబోయి ఆడవిల మీద చారాలు తోడబుట్టిన అన్నములు ఉంటే వాళ్ళ మీద షారాలు మిగిలిన షారానా చూపిస్తే పెళ్ళ మీద చూపేళ్ళే స్వప్నకవి కాదు అది ఎవరిని చూపేక నిండు రూపాయి ప్రేమ వంటమై చేసుకున్న భార్య మీద ఉరక వస్తే చేసుకున్న భార్య కింద భర్తలు 10 మనసులు అయితారయ్యా 10 కింద వసునయ్యారు అది కాకుండా ఆడలు సీరలు కొనలేవాలి రైకలు కొనలేవాలి ఎండి కొనలేవాలి అది బంగారం కోరుకునేవాళ్ళు కానీ ఆడలకు వలసిద్దనయ్యో వాళ్ళు మొగోళ్ళ కొర చుట్టిని దెక్కి కూకుండది గాక పక్కకు మంచాలచ్చు అంటారే మంచం మీద కూసున్నయ్యరు గర్వ పట్టిన నాకిట్లాగిండు ఆ దేవి బంగారి కురుల బాల చేరాని వస్తున్న వేటికి ఎట్లా వస్తున్నది చేరాని దేవి చేసుకున్న రాజ్యం సవరాజ్యం అంటారవ్వా ఎక్కిరియ రాదు నవ్వా గుడ్డి వాడ మొగడాని గుడి పియ్య రాదు ముసలి వాడ మొగడాని మూతిపోటు రాదవ్వా గుడ్డి వాడైన తనపడితే భర్తను పట్టుకొని సంసారం వెళ్ళదీసిందని ఆడదో అంటారు నా భర్త వచ్చిండు వదన నాకిట్లా ముత్యాల పందిటి లోపల నిలబడి ఉన్నాడవ్వా నా భర్త వేటికి పోయినా గుడి పాదం కడుక్కొని గుడి కుళ్ళు దువ్వుకుంటా ఎడమ పాదం కడుక్కొని ఎడమ కుళ్ళు దువ్వుకుంటారా లోపల తడిబెడి స్నానాలు చేసింది తడి వస్త్రం విడిచింది పొడి వస్త్రాలు కట్టుకోనైనా చేతులని వెళ్ళి పట్టుకొని పడుతున్న సన్నిధానానికి బయలుపోతున్నది ఎట్లా పోతున్నది హల్లల్ల నేరాడి ఎల్లా నేరాడి
వర్తిల్లు దేవి నలుగురు కొంపలు మునగాల మన కొంప పెట్టుకుంటారు ఎవరిదే గంగలో పోతే ఆయన మేము మంచిగా పాడుతాం చూస్తున్నావని మనవరాలు ఎట్లా అడుగుతుందో చూస్తున్నావా ఆడతల్లు పూర్వముల కనబడని దేవుడు ఎక్కడుంటాడో కానీ నిత్యము కనబడే పరమాత్ముడు నా భర్తని అని తెల్లారి లేవంగానే భర్త పాదాలు గిట్ల కడిగిరాట నెలకు 3 వానలు కొట్టినట నేస్తమైన పంటలు పండినట నాటి కాలంలో ఆడలు ఆడతారు ఎట్లా అడుగుతారు బూతు కడుగుడే రాలచ్చే లేస్తలే పైగా బూతు కడిగినా లేస్తారు ఏం చేయాలి అదే కడుగుడు ఈ కడుగుడు బంద్ అయిపోయింది అక్షరాగా కొన్ని కాళ్ళు గడిను ఇంట్లోకి తీసుకొచ్చిన బంగారు పల్లెం గడిను దాన్ని కొట్టుడెందుకురా పోతుపోకపోవడం అవ్వా పోనటి వారే ఈ రాత్రి నీకెవరు చేసి బంద్ చేయవ్వా సైలెంట్ గా పెట్టు అప్పుడే కూకుంటుంది అది కోరకుంటా గలుపు నుంచి చేస్తే మరి నువ్వు మాట్లాడితేమో వాళ్ళు తిరగంట దేవి అచ్చిరాక కొన్ని పాదాలు గడిలు పైన అల్లుకున్నాం ఇంట్లో తీసుకొచ్చి బంగారు పల్లెం అడిగి దాన్ని ఎండబెట్టినాం అన్నం పెడుతుందిరా కోటి మొక్క పోడ ఏం పెడుతుందిరా పల్లెమురా చుట్టూరుగా శాఖాలు పెట్టి నట్ట నడమ నల్లటావుల పెరుగును పోసి పక్కకు 10 రకముల పచ్చళ్ళు పెట్టి తినులారా అని ముంగట పెట్టి నువ్వు పందు పూకుండి ఏడుతున్నావు చేసుకున్న భార్య గిట్ల ఇంట్లో 700 ఏ మొగోనికైనా పుచ్చుకున్నావో కొట్టుడెందుకు పోతు అరే 700 మొగోనికి పెళ్ళ వేయడం తినబుద్ధి అయితే అదే బాపు ఈ నడి ముసలా తినేటట్టే ఉడుకుని నీ గుణమే అది కానీ గుర్తుంచుకోండి ఆడవిల్లలకు అలుగు ముఖం కాని రేసు ముఖం కాని కొంచెపు తనము కాని
ఉండకూడదు ఆడపిల్లలకు ఉండని లేకపోని చెట్లకు రావు కట్టాలి గసంటోనే కచ్చి ముందుతాయి చెట్లకు రావు కట్టాలు గుట్టలకు రావు మనుషులే కట్టుకుంటే కట్టాలి ఆడపిల్లలకి ఎంత బాధన్న ఉండని బాధలు దిగమింగి ఆడపిల్లల ఇంటి మూట కిలకిల కిలకిల నవ్వుకుంటూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవత సాండవించుతారు ఇక ఏ ఇంట్లో నాలెక్క అలుగుమొక అగ్గి తగ్గుతారో గిట్లా అంటే ఎప్పుడు దరిద్ర పడైతే ఓగా అవ్వకుంటుంది ఈ పంచరు మొంటడు ఎండిపోయిన చేపలు తిన్న పిల్లి పడుతుంది మాడిపోక ఆ ఇంట ఇనుప గజ్జలు అవ్వనే పోకుంటది అది జ్యేష్ఠ దేవత ఉంటారు అందుకే పూర్వముల పెద్దలు ఏమన్నారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అన్నారు ఇంత అడవిళ్ళతోటి అన్న ఉంటారట మగోని తోటి పిల్లలు ఉంటారట ఉనిక పువ్వులు నెత్తు నడుతున్న కానీ వీళ్ళ గుణాలైతే మారేటట్టు లేవు ఆ విధముగా చూడు కడుపు నిండా భోజనం పెట్టిన బంధు పూకుండి ఎడుతున్నావు నీకు ఏమి లేక బాధగలిగే రాజ్యములు మనకున్నాయి 77 దేశములు మనకున్నాయి పండితుడి భార్య వైకంత బాధ పెడుతుంటే నా గుండె వగిలిపోతున్నది ఎట్టి వరము కోరుకుంటవ కోరుకోమన్నడే చక్రవర్తి నా పీవండి సాగుతారా కొద్ది కూడా అయితే ఇద్దరు ఓరి నారా ప్రాణేశ్వర మీ ఊళ్ళో కరెంట్ ఎక్కినప్పుడు పక్కన బంద్ అయితే తిరిగిపోయి కొట్టు ఇక పుల్లు కానీ Mas
పెళ్ళాని కాదు. ఇప్పుడు నేను ఆ మాట మాట్లాడినా నీ మొగని కాదు. ఇప్పుడు నేను ఆ మాట మాట్లాడినా చేసుకున్న భర్త కోరుకోమన్నప్పుడు 10 గంటల వరాలు అడిగాడు. ఒకటి అడుగుతారు. చేసుకున్న మొగలి ముక్కు మీద కోపం చేసుకున్న మొగరికి ముక్కు మీద గిట్ట కోపం ఉన్నప్పుడు అయ్యో నాకు చిన్న కొరుసు నాకు పెద్ద కొరుసు వర్షం చీరే సండే మండే కాళ్ళకు పిల్లని అడిగినావు అనుకో మూలకున్న మూలు కేరక చేసుకున్నాడు చేతికేరక వచ్చిందని ఇటుకేరక కోపం ఉన్నప్పుడు చెప్తాడు సంబరం అనిపించినప్పుడు ఒక 4 ఒకటి చాలండి 5 ఒకటేనండి 6 ఒకటి చాలు 7 ఒకటి 7 14 చావాలి దీనికి కుక్క కలిసినట్టు అందుకే సగం మంది భయానికి కథ కూడా రాలేదు 20 అన్నది లేదు ఒకటేనండి 30 ఒకటి 40 లేదు నాకు ఒకటి చాలండి ఆ ఒక్క మన్ను వాడయ్యలాలని ఎంత దొడ్డుదో ఎంత పొడుగుదో అదే ఒక్క టక్క 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 నీళ్ళు ఉదగబెట్టి కొడుకోయను ఒకటి చేసుకున్న భార్య కట్టము చూడాలి నిట్టూరం చూడాలని బాధం చూడాలని ఇబ్బంది చూడాలి చేసుకుంటుంటే దరిద్రం పాడైతుంది ఉన్నంత మందలు ఏది కోరుకున్నా రాజ్యమ దేశం ఎన్ని బంగారం చెంపులు మారిక్యములు వచ్చిన వైడూర్యములు మగల కుందరములు మరి భూషణములు అనుకున్నాడు రాజు మాటలు ఎట్లుంటాయి బోధలు పెట్టినాక నున్నగా పరసరి అయినట్టు ఉంటాయి మాట్లాడితే కూర్తో జరిగేటో గట్టే ఉండదు సాగరే తీడు సాగున్నట్టుంది అందుకే అడగండి ఎక్కువ అవుతుంది అయ్యో నీకన్నా ఎక్కువ అని బాబా ఎంతో అనుకుంటావా కారు కమ్మన్నాడు ఆ చక్రవర్తి నా కన తల్లి చేరానికమ్మా రాజాన యువరాజు వచ్చి ఓ బామ ఇవ్వల్లడి దినము లోపల బామ సంబరం అనిపిస్తున్నది సంతోషం అనిపిస్తున్నదమ్మా ఏడున్నా గాని బామ కాదనుకుంట లేదనుకుంట తీసుకువచ్చి ఒడి లోపల పెడతాని ఏనాడు వలుకుతున్నాడో కన తల్లికి గుండెలు గుండెలు అంటున్నాయి కార్యాలు బొర్రపడుతున్నాయమ్మా అంటారమ్మా కష్టం ఉంటేనేమో 10 మందికి చెప్పుకోవాలంటారు ధనం ఉంటేనేమో బ్యాంకు లోపల దాచుకోవాలంటారమ్మా నా మనసులోని మాట నా భర్తతోని చెప్తాను కన తల్లి చేరానైనా